శాసనసభ్యులు మునుగోడు ముద్దుబిడ్డ శ్రీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారి సహకారంతో మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు ఈ సదస్సుకు విచ్చేసినటువంటి గౌరవ ఏసీపీ గారు లక్ష్మీనారాయణ గారు, డిఎస్పీ మధుసూదన్ రెడ్డి గారు, అడిషనల్ ఎస్పీ గారు లక్ష్మీనారాయణ గారు, డిఎస్పీ మధుసూదన్ రెడ్డి గారు, గౌరవ చౌటుప్పల్ పట్టణ ప్రథమ పౌరాలు మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి మొగుదాల పావని రమేష్ గౌడ్ గారు, వైస్ చైర్మన్ గోషిక వినయ్ కుమార్ గారు, కౌన్సిలర్లందరికీ పేరు పేరున కౌన్సిలర్లందరికీ, అదేవిధంగా మార్కెట్ వైస్ చైర్మన్ గౌరవనీయులు ఇంద్రసేనారెడ్డి గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. అందరికీ గౌరవ సర్పంచులకు, గౌరవ మార్కెట్ డైరెక్టర్లు కానీ ప్రజాప్రతినిధులు ఎవరున్నా కూడా ప్రజాప్రతినిధులందరికీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి పెద్దలందరికీ, ప్రియమైన విద్యార్థులు, విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఒక మంచి కార్యక్రమము, ముఖ్యంగా సమాజం మొత్తం కూడా విచ్ఛిన్నమవుతున్నటువంటి పరిస్థితుల లోపల సమాజంలో అవగాహన కల్పించి ఎక్కడనైతే సామాజిక రుగ్మత జరుగుతుందో ఆ రుగ్మతను నివారించాలనే ఒక సత్సంకల్పంతో చౌటుప్పల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమము నిజంగా ఒక గొప్ప మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఎంత అభివృద్ధి సాధించినా కూడా సమాజంలో మంచి పౌరులు లేనప్పుడు అక్కడ మొత్తం కూడా సమాజం మొత్తం కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది. కావున అసలు ఫస్ట్ ఎక్కడ మందు వేయాలి, యువత లోపట మంచి అలవాట్లు పెంపొందించాలి, ఈ దేశానికి ఉపయోగపడేటువంటి యువతను తయారు చేయాలి. ప్రస్తుతము మన భారతదేశంలో అత్యధిక యువత ఉన్నటువంటి దేశంగా ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి, మన భారతదేశము అత్యధిక యువకులు కలిగినటువంటి దేశం మనది. అయితే ఈ దేశాన్ని ఏ విధంగానైనా విచ్ఛిన్నం చేయాలని కొన్ని విదేశీ శక్తులు మన దేశంలో ఉండేటువంటి యువతను నిర్వీర్యం చేసేటువంటి కుట్రలు చేస్తున్నాయి. ఆ కుట్రలను ఛేదించాల్సినటువంటి అవసరము మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఈరోజు యువత చెడు ధోరణి లోపల పెడధోరణి తోకుతున్నారు. కారణం ఏంటంటే పని సంస్కృతికి దూరం అయిపోయినారు. పని చేసేందుకు ఎవరికి చేత కావట్లేదు. పని సంస్కృతికి ఎప్పుడైతే దూరమైనారో వ్యసనాలకు బానిసలు అవుతున్నారు, చెడు అలవాట్లకు దగ్గరైతున్నారు, మంచి పనులకు దూరం అవుతున్నారు. తత్ఫలితంగా ఈ మాదక ద్రవ్యాలు కానివ్వండి, ఇంకా అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాలు దేశంలోకి విపరీతంగా రవాణా అయ్యి చాలా తేలికగా యువతకు చేరేటువంటి మార్గాలు సుగమమైపోయాయి. తత్ఫలితంగా ఎప్పుడైతే యువత లోపట ఈ చెడు ప్రవర్తన, ముఖ్యంగా పని సంస్కృతి దూరమైందో చూడండి, మీరు ఎవ్వరు ఏం బాధపడకండి. ఈరోజు యువత ఒకటే చిన్న ప్రశ్న అడుగుతా, ఎంతమంది లేచి పక్కబడ్డ చుట్టుకుంటున్నారండి? లేచిన తర్వాత కనీసం పండినటువంటి చెద్దరు చుట్టేటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం. అంటే మీలో మొదటి నుంచే కూడా పని చేసేటువంటి సంస్కృతి తగ్గిపోతుంది, బానిసలుగా తయారవుతున్నారు. దీన్ని మనము ఛేదించాలి. వాస్తవానికి ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో, మన ఏరియాలో చూసుకుంటే ఆఖరికి వరాలు తీసేటువంటి వాళ్ళు కూడా బీహార్ నుంచి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కావున అంటే మీరందరూ కూడా, నేను ఒకటే చెప్తున్నాను, మీరందరూ కూడా చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు పెంచుకోండి. చూడండి, మనం బజార్లో పోతున్నప్పుడు అక్కడ నల్ల ఊకనే పోతుంటుంది. జస్ట్ దాన్ని తిప్పితే నీళ్లు కట్ అయిపోతాయి, అవి ఇంకో కుటుంబానికి చేరుతాయి. కానీ ఆ పని కూడా చేయం మనం. నల్ల తిప్పడం అనేది కూడా చేయము. ఒకవైపు టీవీ మోగుతూనే ఉంటుంది, టీవీ అక్కడ ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది, టీవీ మోగుతూనే ఉంటుంది, నువ్వు ఎన్నో ముందర దూరంలో కూర్చొని ఫోన్ చూస్తుంటావు. అంటే ఈ విధంగా ఇంధనాన్ని కూడా వృధా చేస్తావు. ఇవన్నీ కూడా చిన్నవే చూస్తేందుకు, కానీ ఇవి చాలా ప్రభావితం చేస్తాయి. ఇంధన శక్తిని పొదుపు చేయాలి, సహజ వనరుల్ని కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మనం ఒక మంచి అవగాహనతో చేసేటువంటి పనులు. చిన్నవే నేను చెప్పిన అంశాలు, కానీ ఈ చిన్నవి కనుక ఆచరిస్తే పెద్దవి ఆటోమేటిక్గా అమల్లోకి వస్తాయి. మీరందరూ కూడా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండండి.
సమాజాన్ని కాపాడాలని మరొకసారి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.